సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయడం జరిగింది. హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఇలాంటి దమ్ బిర్యానీ మీరు కూడా చేయాలనుకుంటే ఒకసారి వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి. నేనైతే ఒక 1/2 kg చికెన్తో ఈ యొక్క దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. దమ్ బిర్యానీకి పెద్ద పీస్ అయితే బాగుంటాయి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి. దమ్ బిర్యానీ ఏ గిన్నెలో అయితే మనం తయారు చేస్తామో ఆ గిన్నెలోని మసాలాన్ని కలుపుకోవాలి. బిర్యానీకి కావాల్సిన ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలు, అలాగే కారం, తగినంత ఉప్పు, ఒక నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత పెరుగు అంటే ఒక 2-3 స్పూన్లు పెరుగు కూడా వేసుకున్నాను. అలాగే అందులోనూ ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ యొక్క ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకున్నాను. వాటితో పాటు కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఆయిల్, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని మనం రైస్ అయితే ఉడికించుకోవాలి కదా. స్టవ్ పై మరో బౌల్ పెట్టుకొని అందులో తగినంత వాటర్ వేసుకొని అందులో మొత్తం ఆల్ మసాలాలు, బిర్యానీ మసాలాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు మనం కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ కూడా వేసుకున్నాను. వీటి వల్ల కొంచెం ఫ్లేవర్ అయితే బాగుంటుంది, అందుకని వేసుకున్నాను. ఇవి బాస్మతి రైస్ తోటి మనం బిర్యానీ చేసుకునేటప్పుడు కొద్దిగా చప్పగా ఉంటుంది. ఆ చప్పగా లేకుండా ఉండాలంటే ఈ వాటర్ అనేది కొద్దిగా ఉప్పుగా ఉండాలి. ఫైనల్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని అయితే ముందే మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తెల్లతెల్లాడుతూ మరుగుతున్న నీటిలోని ఈ యొక్క రైస్ని అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ రైస్ని 80% మాత్రమే కుక్ చేసుకోవాలి, పూర్తిగా కుక్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం పట్టేది దమ్ బిర్యానీ కాబట్టి 80% కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఈ లోపు చికెన్ కూడా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకోవాలి. 80% ఉడికిన ఈ రైస్ని నేనైతే 2 లేయర్లుగా వేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ 2వ లేయర్ కింద మిగతా రైస్ని కూడా అయితే వేసుకున్నాను. ఇప్పుడు మిగతా రైస్ని కూడా 2వ లేయర్ కింద వేసుకొని దానిపై కూడా సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకున్నాను. అలాగే నెయ్యి వేసుకున్నాను. ఫైనల్గా ఏంటంటే మన దగ్గర ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. అది వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటే. ఎందుకంటే ఫుడ్ కలర్ వేసుకుంటే కొద్దిగా కలర్ఫుల్ కనపడుతుందని చెప్పేసి ఫుడ్ కలర్ వేస్తారు. ఫైనల్గా ఆవిరిపోకుండా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని, అలాగే లాస్ట్ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేయండి స్టవ్ పై. ఫైనల్గా అయితే మనకి చూసారు కదా, మల్లెపూ లాంటి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మంచి పీసులు ఎక్కడ కూడా బిర్యానీ అనేది మారలేదండి, మంచి స్పైసీగా వచ్చింది. నేనైతే ఈ రోజైతే కొద్దిగా బిర్యానీ అయితే గట్టిగానే లాగించేసాను, ఎందుకంటే అంత బాగుంది. రుచి కూడా సూపర్గా ఉంది. కరెక్ట్గా సాల్ట్, అలాగే స్పైసెస్ కూడా సూపర్గా సరిపోయాయి. యాక్చువల్గా మేము వండేది అయితే మధ్యాహ్నానికి రాత్రికి సరిపోద్దని వండాము. కాకపోతే బిర్యానీ మొత్తం మధ్యాహ్నం అయిపోయింది. మా పిల్ల తినేసింది, అలాగే మా లక్ష్మి కూడా ఫుల్గా లాగించేశారు, ఓ పట్టు పట్టేశారు అనమాట. చూసారుగా, మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నాలాంటి వారిని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మరి ఉంటానండి. అందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి.